నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మీరు ఇష్టపడే వాళ్ళు మీకు ఈ వీడియో పూర్తయ్యేలోపే ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే వాట్సాప్లో ఏదైనా బ్లాక్ చేస్తే కానీ వాళ్ళు అన్బ్లాక్ చేయడం కానీ జరుగుతుందండి. అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం. చాలామంది కూడా అండి, అక్క మాకు ఇష్టమైన వాళ్ళు మాకు దూరం అయిపోయారు, వాళ్ళు మళ్ళీ కూడా మాతో మాట్లాడాలి అని అంటే కనుక ఏం చేయాలి అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. వాటికి రిలేటెడ్గా ఎన్నో వీడియోస్ మనం తెలియజేస్తూ ఉన్నాము. చాలామంది కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని అంటున్నారండి. అలాగే చాలా శక్తివంతమైన వీడియో అండి ఈరోజు కూడా. ఇంకా ఆ వీడియో ఏంటి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణ, ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో అంటే అండి, మీ లవర్స్ కానీ లేదంటే కనుక హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కానీ లేదంటే కనుక బాగా మంచి ఫ్రెండ్స్ అయినా సరే, లేడీస్ కానీ జెంట్స్ అయినా కానీ ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి. ఎందువల్లంటే నిజంగా ఒక ఫుల్ హార్ట్ మైండెడ్తో మనం ఎప్పుడైతే కనుక ఒకళ్ళు మళ్ళీ కూడా మన దగ్గరికి తిరిగి రావాలి అని ఒక హార్ట్ఫుల్గా అడుగుతూ ఉంటామో అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ప్రపంచం మనకి చాలా బాగా సహాయం చేస్తుందండి. అంటే మళ్ళీ కలపడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అంటే ఏదైనా ఒక గొడవల వల్ల వెళ్ళిపోయాము, ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అని అనుకోండి, వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదండి. అటువంటి టైంలో ఎవరైతే చెబితే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ ద్వారా తెలియచేయడానికి, అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియచేయడానికి ఈ ప్రపంచం మనకి సహాయపడుతుంది. అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇంకా స్విచ్ వర్డ్స్ గురించి ఇంతకుముందు కూడా మనం తెలియజేసామండి. మనం ఎలా అయితే కనుక తెలుగులో వచ్చేసి మంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాము, అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా అండి ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఉపయోగించబడే స్విచ్ వర్డ్స్ అండి. వాళ్ళకి ఇవి చాలా వరకు కూడా మంత్రాలాగా పనిచేస్తూ ఉన్నాయి అని మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే మనందరము కూడా ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించుకోవచ్చు. ఒక స్విచ్ వేస్తే వెంటనే ఎలా అయితే లైట్ వెలుగుతుందో అంత వెంటనే ఇన్స్టెంట్గా ఒక రిజల్ట్ కనిపించగలిగే స్విచ్ వర్డ్స్ అండి. అలాగే అలాంటి ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ కనిపించే స్విచ్ వర్డ్ని ఈరోజు మనం తెలియజేయబోతూ ఉన్నాం. ఇంకా ఈ స్విచ్ వర్డ్ని మనం ఏ టైంలో ఎలా అనుకోవాలి అని అంటే కనుక, నిజంగా అండి రాత్రిపూట ఎప్పుడు కూడా మనకి మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడు కూడా రాత్రిపూటే ఆలోచిస్తూ ఉంటాం. ఎవరైతే మనకు దూరం అయిపోయారో, ఎవరైతే మాట్లాడడం లేదో, ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు మనకు ఫోన్ కాల్ని తీయకపోవడమో, మనతో మాట్లాడకపోవడమో, లేదంటే వాట్సాప్లో కానీ వేరే ఏదైనా సరే ఎన్నో రకాలుగా ప్రయత్నించినా సరే అన్బ్లాక్ చేసేసారక్క, నా ఫోనే లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళందరూ కూడా అండి రాత్రిపూటే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటామండి. అయ్యో వాళ్ళు ఫోన్ చేస్తే బాగుండి, ఏదైనా మెసేజ్ పెట్టారా, మనల్ని అన్బ్లాక్ చేశారా అని మన ఫోన్ తీసి పదే పదే చూస్తూ ఉంటాం. అందువల్ల అలాంటి వాళ్ళు తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటూ పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక్క 5 నిమిషాల పాటు అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్. అంటే మీరంతా భోజనం చేసేసిన తర్వాత రాత్రిపూట చాలా రిలాక్స్గా ఫోన్ అంతా కూడా మీరు మళ్ళీ తీయకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంకా నేను నిద్రపోవడానికి వెళుతున్నాను అని అనుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్కి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి. ఎలాంటి ఒక టెన్షను లేకుండా, ఇంతకుముందు మీరు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో అలాంటి ఒక మైండ్ సెట్ని మనం తీసుకొస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్. ఒక్క 5 మినిట్స్ అనుకోండి. చాలామంది కూడా అండి, అక్క నేను మీరు చెప్పే స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా అనుకుంటున్నాను, నాకు వీడియో పూర్తయ్యే లోపల నాకు కాల్ వచ్చింది, వీడియో అయిన తర్వాత నాకు అన్బ్లాక్ చేశారు, ఎన్ని రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా అన్బ్లాక్ చేయలేదు, నాకు ఫోనే చేయలేదని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. అలాగే చాలా ఇన్స్టెంట్గా వెంటనే అండి, ఈ వీడియో ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నప్పుడే కూడా మీకు కాల్ రావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ రావచ్చు. అలాంటి ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. కానీ మీరు ఎప్పుడైతే కనుక ఈ పరిహారాన్ని చేస్తున్నారో, చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనో, వాళ్ళు అన్బ్లాక్ చేశారనో చూడాల్సిన అవసరం అనేది లేదనమాట. ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే, డివైన్ వీనస్ ఐఎమ్ గెటింగ్ ఇన్స్టెంట్ స్వీట్ కాల్ ఫ్రమ్ ఎక్స్. మళ్ళీ చెప్తున్నానండి,
మీరు తెలుగులో రాసుకోండి ఫ్రెండ్స్. అంటే మీనింగ్ కాదు, ఇంగ్లీష్లో ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నామో ఆ ప్రొనౌన్సియేషన్తో మీరు తెలుగులో రాసుకోండి. డివైన్ వీనస్ ఐ ఆమ్ గెటింగ్ ఇన్స్టెంట్ స్వీట్ కాల్ ఫ్రమ్ ఎక్స్. ఎక్స్ అంటే మీరు ఎవరినైతే మళ్ళీ మాట్లాడాలని అనుకుంటున్నారో, ఎవరితో అయితే కలిసి ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళ పేరండి. అంటే జెంట్స్ అయినా సరే జెంట్స్ పేరు, లేడీస్ అయితే కనుక లేడీస్ పేరు. ఆ పేరుతో సహా మీరు అనుకోవాలన్నమాట. ఎక్స్ అనే ప్లేస్లో వాళ్ళ పేరుని మెన్షన్ చేయాలి. కాల్ ఫ్రమ్, మీకు లేడీస్ అయితే కనుక సునీతనో సురేషో, లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళ పేరుని మెన్షన్ చేస్తూ ఒక 5 నిమిషాల పాటు ఇలా అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్. తెల్లవారి లేసేసరికి నిజంగా ఇప్పుడు మీరు అనుకుంటూ ఉన్నా కూడా, ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీకు ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కలగడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎన్ని రోజులు చేయాలక్క ఇలాగా అని అంటే కనుక, చాలామందికి అక్క ఈరోజు చేశాను నాకు రాలేదని అనుకున్న వాళ్ళు అలా వదిలేయకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మ్యాక్సిమం 3 డేస్ అండి. మీరు ఈరోజు చేయండి, రేపు పడుకునేటప్పుడు కూడా ఇలాగే చేయండి. మళ్ళీ 3 డేస్ లోపు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.